అందరికీ నమస్కారం అండి. మనం మహీంద్రా కొత్తగా 4 మోడల్స్ అనేవి లాంచ్ చేసిందండి. అయితే అంత ముందు కూడా మనం దీనికి సంబంధించి ఒక ఈవెంట్లో పాల్గొని వీళ్ళకి సంబంధించిన వేరియంట్స్ గురించి వీళ్ళ స్పెషాలిటీస్ మొత్తం కూడా మనం చూడడం జరిగిందనమాట. అదేవిధంగా 4 వేరియంట్స్ అనేవి కొత్తగా వీళ్ళు లాంచ్ చేశారండి. దానికి సంబంధించి మొత్తం కూడా ఏమేమి ఉన్నాయి, దాని యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి, అవి రైతుకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, వీళ్ళు తయారు చేసినటువంటి వేరియంట్స్ రైతులకు ఏ విధంగా రైతును ఆలోచించి తయారు చేసిన మొత్తం కూడా మనం గ్రౌండ్కి వెళ్దామండి. గ్రౌండ్కి వెళ్ళిన తర్వాత ఏమేమి ఉన్నాయి మొత్తం కూడా మీకు క్లియర్గా చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా రైతుకి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి కూడా మీకు చెబుతానండి. వెళ్దాం పదండి. ఈ ఈవెంట్ అనేది హైదరాబాద్ తాజ్ దక్కన్లో జరిగిందండి. వీళ్ళు మన చెప్పటం ఏంటంటే ఇది ఎటువంటి ఎక్విప్మెంట్ ట్రాక్టర్కి జోడించినప్పటికీ ఇది చాలా సమర్థవంతంగా పనిచేసిద్ది. అదేవిధంగా అంతకుముందు మోడల్స్తో పోలిస్తే వీటి యొక్క సామర్థ్యం అనేది బాగా పెంచారని చెప్పి మనం చెప్పడం జరిగిందండి. ఇప్పుడైతే వీళ్ళు 475 DI, 575 DI, 585 DI లాంచ్ చేశారండి. వీటి గురించి చెబుతాను చూడండి. అందరికీ నమస్కారం అండి. ఇందాక చెప్పాను కదండి, ఇక్కడ ఏదైతే వేరియంట్స్ ఉన్నాయో చూపిస్తాను మొత్తం కూడా. ఇదైతే 475 DI అండి. అంటే అంత ముందు కూడా ఏదైతే వేరియంట్స్ ఉన్నాయండి, కాకపోతే అంటే ఈ 2025, 2026 గాను వీళ్ళు కొన్ని మార్పులు చేశారండి. అదేంటంటే దీని యొక్క టార్క్ లెవెల్ పెంచడం అనేది, అదేవిధంగా దీని యొక్క సామర్థ్యం అనేది బాగా పెంచడం జరిగింది. ఇంకోటి కొత్త మోడల్ ఏంటంటే అండి, మహీంద్రా ట్రాక్టర్స్లో కనుక మనం ఒక వారం ముందు ట్రాక్టర్ కొనేటప్పుడు ఆర్డర్ చేసుకుంటే ఇక్కడ మన సొంత పేర్లు ఏదైనా సరే మనం చెప్పుకుంటే ఒక 7 రోజుల ముందు కనుక మనం చెప్పుకుంటే ఆ పేరు వాళ్ళు మన ఏదైతే పేరు మనం చెబుతామో అది దీని మీద ప్రింట్ అయ్యి వచ్చిందండి డైరెక్ట్ కంపెనీ నుంచి అనమాట. ఇది ఒక కొత్త ఫీచర్ అండి. అదేవిధంగా ఇంకా కొన్ని మోడల్స్ ఉన్నాయండి. అంటే దీంట్లో 42 నుంచి 50 వరకు అంత ముందు కూడా మోడల్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే అంతకుముందు ఉన్న ఫ్యూచర్స్ని రైతుకు అనుగుణంగా మార్చారండి. అంటే ఏ విధంగా అంటే సీట్ కంఫర్ట్ ఏ విధంగా ఉందంటే కారుకి ఏ విధంగా అయితే ఉంటుంది అదేవిధంగా కంఫర్ట్ వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మహీంద్రా ట్రాక్టర్స్ అంటేనే చెప్పుకోవక్కర్లేదండి. ఫ్యూల్ కన్జంప్షన్లో అన్నిటికంటే కూడా మెరుగ్గా ఉంటాయి అన్నమాట. ఇదిగోండి చెప్పాను కదండి, సీటు మామూలుగా డ్రైవర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా కంఫర్ట్గా, అంటే రైతుకి ఇబ్బంది లేకుండా నడుము నొప్పి రాకుండా తయారు చేయడం జరిగిందనమాట. అదేవిధంగా వీటి ఫ్రంట్ వీల్ కెపాసిటీ కానీ అదేవిధంగా దీని యొక్క దమ్ము కానీ బాగా పెంచడం జరిగిందండి. ఇక్కడ ఇంకో గొప్ప విషయం ఏంటంటే అండి, వీళ్ళు ఫస్ట్ 20 సంవత్సరాల్లో 1,00,000 ట్రాక్టర్లు అమ్మితే తర్వాత 20 సంవత్సరాల్లో దాదాపు 40 లక్షల ట్రాక్టర్లు అమ్మారండి. అంటే దీని యొక్క బ్రాండ్ ఇమేజ్ ఏ విధంగా ఉందో అదేవిధంగా మన భారతదేశ ట్రాక్టర్ల యొక్క గొప్పతనం ఏ విధంగా ఉందో మార్కెట్లో తెలపొచ్చండి. అదేవిధంగా ఇప్పుడు వరకు హైడ్రాలిక్ కెపాసిటీ అంత ముందు ఎంత ఉందో దాంతో పోలిస్తే ఇది దాదాపు 2,000 కేజీల వరకు లిఫ్టింగ్ కెపాసిటీ అనేది దీనికి ఇచ్చారండి. అదేవిధంగా కొన్ని మోడల్స్ ఉన్నాయని మీకు మొత్తం కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి చూడండి, ఇది వచ్చేసి ఇంకో మోడల్ అండి, మహీంద్రా 575 DI అండి, MS వర్షన్, అంటే మైలేజ్ సిరీస్ అనమాట. ఇది అంత ముందంతో పోలిస్తే మైలేజ్ అనేది బాగా అధికంగా పెంచడం జరిగింది. అంటే దాదాపు 1000 గంటలు పనిచేస్తే రైతుకి సుమారుగా ₹1,00,000 వరకు సేవ్ అయ్యే అవకాశం ఉందండి. ఇంకపోతే నెక్స్ట్ ఇంకో మోడల్ ఉందండి 585 DI అనమాట. దాని గురించి కూడా చెబుతాను రండి. ఇదిగోండి చూడండి, ఇది వచ్చేసి మహీంద్రా 585 DI అనమాట. ఇది 50 HP ట్రాక్టర్ అండి. దీని యొక్క హైడ్రాలిక్ కెపాసిటీ వచ్చి 2,000 కేజీలు లిఫ్టింగ్ కెపాసిటీ అనమాట. అదేవిధంగా ఇది ఒక రైతు సంవత్సరంలో ఒక 1000 గంటల కనుక పనిచేస్తే దాదాపు మెయింటెనెన్స్లో కానీ ఫ్యూల్ కన్జంప్షన్లో కూడా దాదాపు ₹1,00,000 అనేది రైతుకి సేవ్ అవడం జరిగింది అనమాట. అదేవిధంగా దీని యొక్క ఫ్రంట్ వీల్ కెపాసిటీ కానీ అదేవిధంగా గేర్ బాక్స్ కానీ సీటింగ్ కంఫర్ట్ కానీ చాలా అంటే చాలా అద్భుతంగా తయారు చేశారనమాట. అంత ముందు కూడా చెప్పాను కదండి, ఈ సిరీస్లోనే అంత ముందు కూడా ఉన్నాయి అనమాట. ఇకపోతే ఏంటంటే వీళ్ళు కొత్తగా తీసుకొచ్చినటువంటి ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా రైతుకి ఉపయోగపడే విధంగా ఉన్నాయి. వీళ్ళు ఆలోచించడం కూడా నేను అంత ముందు చెప్పినట్టుగానే రైతు గురించి ఆలోచించి ఈ మోడల్స్ అనేవి తయారు చేయడం జరిగిందనమాట. ఇప్పుడు వరకు మార్కెట్లో ఉన్న వేరియంట్స్ మొత్తంలో దీనికి ఉన్న టార్క్ కెపాసిటీ మిగతా పోలిస్తే చాలా ఎక్కువ అండి. అదేవిధంగా డ్రైవింగ్ కంఫర్ట్ కానీ మనీ సేవింగ్ కానీ ఫ్యూయల్ కన్జంప్షన్ కానీ మిగతా వాటితో పోలిస్తే అంటే చెప్పక్కర్లేదని చాలామంది తెలుసు మహీంద్రా ట్రాక్టర్స్ వాడే వాళ్ళకి. మహీంద్రా అనేది మనకి ఫ్యూయల్ కన్జంప్షన్లో కింగ్ అనమాట. అంటే దీని యొక్క ఫ్యూల్ తీసుకునే విధానం మిగతా వాటితో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా రైతుకి చాలా లాభదాయకంగా ఉంటుంది అనమాట. రైతుకి ఎవరికైతే ఏం కావాలో అదేవిధంగా వాళ్ళు ఆలోచన చేసి వాళ్ళ తగ్గ మోడల్ని ఎంచుకుని మీకు కావాల్సిన అవసరాన్ని బట్టి ఇవి కొనుగోలు చేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. ఓకే అండి, చూశారు కదండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానని మీ తెలుగు ఫార్మర్ గోపి.